రాజుగా రాజుగా ఎత్తెంచెనే బెత్లెహేములోన రాజుగా క్రీస్తు రాజుగా ఉదయించెనే. నామాన్ని గణపరిచి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకను మనము జ్ఞాపకం చేసుకుంటూ 10 నిమిషాలు 10 గంటలు దేవుని గణపరుచుకుందాం. మరి ఎవరైనా కూడా వచ్చి కూర్చోవచ్చు. మరి ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం కూడా లేదు. అందరూ కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. మరి ఇంకా అతిథులుగా మన మధ్యలోకి మరి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, అదేవిధంగా దేవుని వాక్య పరిచయం చేయడానికి విజయ డానియల్ గారు, అలాగే కార్పొరేటర్ గారు విలువ భాస్కర్ గారు, ఇంకా రామయ్య ఉన్నారు. కాబట్టి మరి సమయం అవుతుంది కాబట్టి మరి మనము ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన ద్వారా ఈ యొక్క ఆరాధనను మనము ప్రారంభించాం. యేసుక్రీస్తు జననం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లగా రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కొనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదువు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కొనును. ఆయనకు ఇమ్మానుయేలు అను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలుని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. దేవుడి పరిశుద్ధ వాక్యం తన ఇంటిలో దీవించినగాక. ఆమేన్. సర్వశక్తి మికిలి కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు రాజా, ఘనమైన తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనములు తండ్రి. మా ప్రభువా, మా రక్షణకర్త, మమ్మలను ప్రభా బలపరిచిన దేవా, మమ్మలను ధైర్యపరిచిన తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నాయన ఇదిగో ప్రభా, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమైన ప్రభా మరి యొక్క ఆయన గరులు కాపర్లకు తెలియజేస్తున్న దేవుడు తండ్రి, దేవదూత గబ్రియేలు దేవదూత తెలియజేస్తున్నది ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో ఒక నాయన శిశువు పొత్తిగుడ్లతో చుట్టబడి ఆయన మరి పరుండబట్టి ఉన్నటువంటి నాయన గొప్ప దేవ, నాయన శక్తివంతుడా, అందరి పాపముల నిమిత్తమై అయా శాపముల నిమిత్తమై ప్రభా మేము చచ్చిన వారమై ఉన్నప్పుడు ప్రభా అయా క్రీస్తుతో కూడా మేము బ్రతుకుటకు ప్రభా అయా పరలోకము నుండి నాయన ఈ భూలోకమునకు దిగి వచ్చిన గొప్ప రాజువి తండ్రి. నాయన రాజులకి రారాజువి, అధిపతికి గొప్ప దేవుడు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి
నాయన ఏలైనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి వని ప్రభు, గొప్ప దేవుడు తండ్రి, శక్తిమంతుడు తండ్రి, బలవంతుడు తండ్రి, కార్యాలు చేసే దేవుడు తండ్రి. అయానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా తండ్రి నీకు వందనాలు ప్రభా, సర్వాధికారులైన తండ్రి. ఇదిగో నాయన 2000 ప్రభా 24 సంవత్సరాలు గతించిపోయినాయి ప్రభా. అప్పుడే నాయన అందరి కొరకు జన్మించిన గొప్ప దేవుడు తండ్రి. ఈ యొక్క నాయన
చిన్నపిల్లలు அசல் கேட்டு மதின்படி செய்யாமலே இருப்பவன் ஏமாலியாரு கோமாலியாரு அசல் கேட்டு மதின்படி செய்யாமலே இருப்பவன் தும்பாலே தும்பலகாலே தும்மா 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 தும்பாலகாலே தும்பாலே தும்பலகாலே தும்மா 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 தும்பாலகாலே நமது கேப்டன் இயேசு அவர் செய்தது நிற்பார் வசனத்தால் சாத்தானை ஜெயித்தாரே நமது கேப்டன் இயேசு அவர் செய்ததெல்லாம் பாரு வசனத்தால் சாத்தானை ஜெயித்தாரே ஃபாலோ பண்ணு ஃபாலோ பண்ணு ஃபாலோ பண்ணு அவரை போல வாழி நீ பிராக்டிஸ் பண்ணு ஃபாலோ பண்ணு ஃபாலோ பண்ணு ஃபாலோ பண்ணு அவரை போல வாழ நீ பிராக்டிஸ் பண்ணு தும்பாலே தும்பலகாலே தும்பா 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 தும்பலகாலே தும்பாலே தும்பலகாலே தும்பா 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 தும்பலகாலே தும்பா 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 தும்பலகாலே தும்பா 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 தும்பலகாலே యేసే నిజమైనటువంటి క్యాప్టెన్ అనేటువంటి సందేశంతో ఆయన లోకానికి వెలుగు అనేటువంటి చక్కని తమిళ సాంగ్ ఇది. చక్కపాడినటువంటి పిల్లలకు అభినందనలు. ఇంకొక పాట చేసిన పిల్లలు కూడా పంపించండి. సండే స్కూల్ టీచర్స్, దివ్య సిస్టరు, అలాగే అనురాధ సిస్టర్, అలాగే ప్రశాంత్ సిస్టర్, మరి భాగ్య సిస్టర్, మరి దైవ కృప సిస్టర్, మరి వీరు దేవుని యొక్క పనిలో వారు ప్రయాసపడుతున్నారు. వారికి మనం చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. ప్రతి ఆదివారం కూడా వంటలకు టైం అయిపోతే పరిగెత్తి వెళ్ళిపోకుండా వారి సమయాన్ని వెచ్చించి దేవుని సన్నిధిలో వారు గడుపుతున్నారు. దేవునికి మహిమ. అమ్మా వందనాలు. ఎందుకని ఈ డిసెంబర్ నెలనే తలతలలాడిన ఆకాశం, మెరుమెల మెరిసే భూలోకం, ఎందుకని ఈ డిసెంబర్ నెలని అంటారు? ఆహా, మీకు ఆ డౌట్ వచ్చిందా? అయితే నేను రాసిన పాట చూడండి.
ఉల్లలకు అదుత తెమ్మెను ఆరాధనులకు దరి చూపెను ఉల్లలకు అదుత తెమ్మెను ఆరాధనులకు దరి చూపెను బంగారు సభని బలము అర్పించి పూజించి వెళ్ళిరే బంగారు సభని బలము అర్పించి పూజించి వెళ్ళిరే హ్యాపీ 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 క్రిస్మస్ వెరీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ వెరీ 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 క్రిస్మస్ లేఖనాలు నెరవేర్పు జరిగేను పశువుల తొట్టిలో పవరించేను లేఖనాలు నెరవేర్పు జరిగేను పశువుల తొట్టిలో పవరించేను ఈ యొక్క మనుషులకు రక్షణనిచ్చి తిరిగి తన రాజ్యం చేరేను ఈ లోక మనుషులకు రక్షణనిచ్చి తిరిగి తన రాజ్యం చేరేను హ్యాపీ 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 క్రిస్మస్ వెరీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ వెరీ 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 క్రిస్మస్ తల్లాడింది ఆకాశము బిలబిల వేసింది భూలోకము తల్లాడింది ఆకాశము బిలబిల వేసింది భూలోకము క్రీస్తు పుట్టమే కారణమాయగా క్రీస్తు పుట్టమే కారణమాయగా హ్యాపీ 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 క్రిస్మస్ వెరీ 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 క్రిస్మస్ హ్యాపీ 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 క్రిస్మస్ వెరీ 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 క్రిస్మస్ ది రేమా ఆఫ్ ఆల్ నేషన్స్ అనేటువంటి ఒక పరిచర్యని వారు ప్రారంభించి దేవుని సేవ వారు కూడా చేస్తూ దేవుని ఘనపరుస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి వారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరం. ఈ సమయంలో మరి వారు దేవుని వాక్యాన్ని అందించడానికి ముందుగా మన ఆత్మలను మనం సిద్ధపరచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి శ్రీమతి బి దైవమ్మ గారిని ముందుకు వచ్చి ప్రార్థనలు నడిపించాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా నాయన ఇదిగో తండ్రి నా ప్రభు నీ యొక్క నాయన మా యొక్క ప్రియ సంఘము ప్రభు నా తండ్రి ఎంతగానో ప్రభు తండ్రి నాయన మిమ్మల్ని ఆరాధించి గణపరచాలని ప్రభు తండ్రి. దేవా ఇదిగో తండ్రి ప్రియ విశ్వాసులు నా తండ్రి నీ బిడ్డల ప్రభు ఎంతో ప్రయాసపడి ప్రభు నాయన తండ్రి ఈ కూడికని ఏర్పాటు చేసి తండ్రి దేవ దైవ సేవకుల ద్వారా ప్రభు తండ్రి నీ సత్య సువార్తను ప్రభు నాయన ఈ లోకానికి వెలుగై వచ్చి ఉన్నావు మా తండ్రి. దేవానైనా ఈ వెలుగును ప్రభు అనేక మందిని వెలిగించడానికి తండ్రి మానవాళి రక్షణార్థమై ప్రభు నీ కృప చూపించి తండ్రి నాయన నీ వెలుగుని ప్రకటించడానికి ప్రభు నా తండ్రి దేవ
దేవ నాయన యొక్క సమూహము తండ్రి కూడికని ఏర్పాటు చేసిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి స్వామి. మీ ఆత్మతో నింపండి ప్రభు, మీ పరిశుద్ధాత్మతో స్వామి. ఉంటుందా ప్రభు దైవ సేవకులను ప్రభు మీ పరలోకపు వర్తమానాన్ని తండ్రి మాకు వినిపిస్తూ బోధిస్తూ ఉండగా ప్రభు మీ మెల్లనైన చల్లనైన స్వరమని మాకు చేయమని ప్రతి మరి ఈ సమయంలో మరి అయ్యగారికి డానియల్ అయ్యగారికి మరి ఈ సమయంలో ఆయన పరీక్షలో నాకు వచ్చిన జబ్బు పేరు క్యాన్సర్, అక్యూట్ లుకేమియా. లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్. నాకు వచ్చిన జబ్బు పేరు. మా డాడీ ఆయన యేసు ప్రభు అంటే తెలియదు. ఆయన చదువుకున్నది సిబిఎం స్కూల్లో చదువుకున్నారు. కానీ యేసు అంటే ఆయనకి ఇష్టం ఉండేది కాదు. యేసు అంటే ఆయనకి తెలియదు. మా డాడీ డాక్టర్ కాబట్టి నా లైఫ్ ని ఎలాగైనా సరే బాగు చేయాలి, ఈ యొక్క జబ్బుని ఎలాగైనా సరే తగ్గించాలి. ఆ యొక్క ప్రయత్నంలో చాలా ఆ యొక్క మెడికల్ హాస్పిటల్లో లేకపోతే ఆ యొక్క లైబ్రరీలో కూర్చొని బుక్స్ రిఫర్ చేశారు. చాలా ఆలోచించారు, కానీ క్యాన్సర్ వ్యాధికి మందు లేదు. ఆ యొక్క సమయంలో నాకు రోజు రోజుకి నా యొక్క పరిస్థితి చాలా విషమంగా అయిపోతుంది. నాకు హార్ట్, స్ప్లీన్, లివర్ ఇవన్నీ కూడా ఎన్లార్జ్ అయిపోయాయి. బాడీ అంతా కూడా స్వెల్లింగ్ వస్తుంది. డాక్టర్స్ అర్థమైంది. మా డాడీ తరగతి టీమ్ కొంతమంది ఉన్నారు డాక్టర్స్. వారందరూ కూడా చెప్పింది ఏంటంటే మీ అబ్బాయి ఎక్కువ రోజులు బ్రతకడు, కొన్ని వారంలో చనిపోతాడు. ఆ యొక్క పరిస్థితుల్లో మా డాడీకి ఏం చేయాలో అర్థం కాలేదు. మా డాడీకి తెలుసు ఒక డాక్టర్గా, అందరి పిల్లల డాక్టర్ అయినా డాక్టర్ ఎన్ భాస్కర్ రావు చాలా మంది తెలుసు. ఆయన KH లో సూపరింటెండెంట్గా చేశారు ఆయన. ఆ పరిస్థితుల్లో ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. మా మమ్మీ డాడీకి ఇద్దరును నన్ను ముందు పెట్టుకొని వారు ఏడుస్తున్నారు. వాళ్ళు నా వయసు 11 నెలల వయసు. క్యాన్సర్ వ్యాధి, శరీరం అంతా కూడా వాచిపోయింది. నాకు తెలియదు అసలు. ఈ పరిస్థితుల్లో మా పేరెంట్స్ ఇద్దరు కూడా ఏడుస్తున్నారు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వారు యేసు క్రీస్తు గురించి ఆ సమయంలో విన్నారండి. నేను సాక్ష్యం చెప్తున్నాను. నేను యేసు క్రీస్తు ప్రభు మీ అబ్బాయిని తప్పకుండా బాగు చేయగలడు. ఆయన నిజమైన దేవుడు. ఆయన ఎప్పుడైతే మా డాడీ విన్నారో, ఒకరు బైబిల్ ఇస్తే ఆ బైబిల్ తీసుకొని ఓపెన్ చేస్తారు. ఎందుకు ఓపెన్ చేస్తే సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. విలాప వాక్యాలు 2:19, నువ్వు లేచి రేయి మొదటి క్షమన నీ పసిపిల్ల ప్రాణం గురించి నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించు. నీ పసిపిల్లల ప్రాణం గురించి అని ఈ మాట ఆయనకు హృదయాన్ని తాకింది. ఎప్పుడైతే దేవుడు సూటిగా మా డాడీతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు, ఆ వాక్యాన్ని పట్టుకుని మా డాడీ మమ్మీ ఇద్దరు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఏమంటున్నారంటే, ప్రభువా నువ్వు నిజమైన దేవుడిని ఒప్పుకుంటాను, నిశ్చితమైతే నీకు ఇష్టమైతే నా కొడుకుని బ్రతికించు, లేదా నువ్వు తీసుకువెళ్ళిపో. నాకు డాక్టర్స్ ఇచ్చింది 12 గంటలు టైం ఇచ్చారండి. 12 గంటల నుంచి చనిపోతాను నేను. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. నేను కోమాలకు వెళ్ళిపోయాను. నాకు తెలియలేదు అసలు. నాకు గ్రాడ్యువల్ గా బాడీ టెంపరేచర్ పెరిగిపోతుంది, హై టెంపరేచర్ ఉంది. ప్రార్థన చేస్తున్నారు, వారు ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ పరిస్థితుల్లో గంటలు గడిచిపోయిన తర్వాత ఎదుగు మా డాడీ నన్ను చూస్తుంటే నేను గ్రాడ్యువల్ గా కళ్ళు ఓపెన్ చేశాను. వెంటనే మా డాడీ ఫీవర్ చెక్ చేస్తే ఫీవర్ కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంకా ఫెయిత్ వచ్చింది ప్రభు మీద. ఇంకా ప్రార్థన చేస్తారు. 1 వీక్ అయింది.
12 గంటల్లో చనిపోవాల్సిన నేను వారం రోజులున్నాను. 1 వీక్ తర్వాత మరలా నన్ను కేజీహెచ్ పట్టుకు వెళ్ళారు. అక్కడే మా డాడీ డాక్టర్ అయ్యారు. అక్కడ కేజీహెచ్ పట్టుకు వెళ్ళి అక్కడ టెస్టులు చేశారు. రిపోర్ట్స్ వచ్చాయి, బోన్ మేరో టెస్ట్లు అని, స్కాన్స్ అని చేశారు. ఆ యొక్క రిపోర్ట్స్ ముంబైలోని టాటా మెమోరియల్ క్యాన్సర్ హాస్పిటల్ కూడా పంపించారు. ఫస్ట్ నాకు ముంబైలో వాళ్ళే నాకు డయాగ్నోస్ చేశారు, నాకు లుకేమియా అని. లాస్ట్ స్టేజ్ లో ఉంది లుకేమియా, వాళ్ళే డయాగ్నోస్ చేశారు నాకు. తర్వాత ఈ రిపోర్ట్స్ అన్ని కూడా అక్కడ పంపించారు. ఆ యొక్క రిపోర్ట్స్ చూసిన తర్వాత మా డాడీ ఆశ్చర్యపోయారు, షాక్ అయ్యారు. క్యాన్సర్ వ్యాధి లేదండి. హల్లెలూయా, చెప్పకుండా ప్రభుత్వం నిలబడ్డాము. ఈ సాక్ష్యం చెప్తున్నాను నేను. దేవుడు ఈ లోకానికి మనల్ని రక్షించడానికని వచ్చినారు. ఆయన జబ్బులు తగ్గుతాయా, లేకపోతే మన యొక్క సమస్యలు పోతాయా, లేకపోతే నీకు ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే నీకు ఇల్లులో కాదండి మనకు కావాల్సిందే. దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు ఆయన. హల్లెలూయా. నా జీవితాన్ని ఆయన మార్చాడు ఆయన. నేను యవ్వన దశలో ఉంటున్నప్పుడు ఇంకొక సాక్ష్యం చెప్తాను నేను. నా జీవితం దేవుడు చేసే కార్యం. నేను యవ్వన జీవితంలో ఉన్నప్పుడు దేవుడికి దూరంగా జీవిస్తున్నాను. ఒక రోజున మా డాడీ హాస్పిటల్లో జగదంబ జంక్షన్ దగ్గరే డాక్టర్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ లో అక్కడ మా డాడీ క్లినిక్ ఉన్నది. నేను వెళ్తుండగా రాత్రి 8:30కి నాకు సెయింట్ ఆంథనీ చర్చ్ దగ్గర నాకు యాక్సిడెంట్ అయింది. వెంటనే నన్ను హాస్పిటల్ తీసుకువెళ్ళారు. ప్రేమ హాస్పిటల్ అడ్మిట్ చేశారు నన్ను. డాక్టర్స్ చూసి వెంటనే ఇమ్మీడియట్ స్కాన్ చేశారు. స్కాన్ చేస్తే నాకు లెఫ్ట్ ఇయర్ ఇది ఊడిపోయింది, ముక్క ఊడిపోయేలా హ్యాంగ్ అవుతుందన్నమాట. బ్రెయిన్ స్కాన్ చేశారు. బ్రెయిన్ స్కాన్ చేస్తే బ్రెయిన్ లోపల నాకు 2 రక్తనాళాలు కట్ అయిపోయాయి. 2 రక్తనాళాలు కట్ అయ్యి బ్రెయిన్ అంతా కూడా రక్తం కారిపోతుంది. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్. మా డాడీ ఇచ్చారు, కొంతమంది డాక్టర్స్ ఉన్నారు అక్కడ. వెంటనే నన్ను కేజీహెచ్కి షిఫ్ట్ చేశారు. ఐసీయూలో పెట్టుకున్నాను. డాక్టర్స్ చూశారు, పరిస్థితులను చూశారు. నాకు బ్రెయిన్ హెమరేజ్ అయ్యింది, రక్తం గడ్డలు కట్టేస్తాయి బ్రెయిన్ లోపల. అర్థమైంది నా పరిస్థితి చూసి. డాక్టర్స్ ఏమన్నారంటే 3 days నాకు టైం ఇచ్చారు. 3 days నువ్వు చనిపోతావు. బ్రెయిన్ లోపల సివియర్ గా బ్లీడింగ్ అయిపోతుంది, రక్తం గడ్డలు కట్టేస్తున్నాయి బ్రెయిన్ లోపల, 2 రక్తనాళాలు కట్ అయిపోయాయి బ్రెయిన్ లోపల. ఇది నా పరిస్థితి. అయితే మా పేరెంట్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చారు. చాలా మంది సేవకులు వచ్చారు అక్కడికి. అక్కడికి వచ్చి వారు ప్రార్థన చేస్తున్నారు. డాక్టర్స్ నాకు కొన్ని గంటలు నాకు 3 days టైం ఇచ్చారు నాకు డాక్టర్స్. ఆ పరిస్థితుల్లో అనేక మంది సేవకులు నా గురించి ప్రార్థన చేస్తున్నారండి. నాకు ఈ హెడ్ అంతా కూడా బ్యాండేజ్ కట్టించారు. డాక్టర్స్ చెప్పింది, మీ అబ్బాయి బ్రతికితే 3 days బ్రతుకుతాడు, చనిపోతాడు తర్వాత, బ్రతకడం చాలా కష్టం. ఒకవేళ బ్రతుకుంటే ఆఫ్టర్ 3 days ఈ స్కల్ కట్ చేయాలన్నారు. స్కల్ కట్ చేసి లోపల ఆ క్లాట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలి. ఒకవేళ ఆ క్లాట్స్ ఆపరేషన్ చేయాలి. ఒకవేళ బ్రతుకున్నా సరే, ఒకవేళ ఆపరేషన్ చేసిన బ్రతకడం అనేది చాలా కష్టం, చెప్పలేను అన్నారు. ఈ పరిస్థితులు 3 days గడిచింది. నేను అన్కాన్షియస్ ఉన్నాను, 3rd degree అన్కాన్షియస్ ఉన్నాను, తెలివిలో లేని కోమలు ఉన్నాను నేను.
నన్ను డాక్టర్స్ థియేటర్ పట్టుకు వెళ్ళాలి. థియేటర్ పట్టుకోవాలి ముందు మళ్ళా నాకు టెస్టులు చేశారు, బ్రెయిన్ స్కాన్ చేశారు. ఈ 3 days కూడా అనేక మంది పాస్టర్స్ నా గురించి ప్రార్థన చేశారు. మా పాస్టర్ గారు ఎంఏ పవన్ గారు, ఆయన రాత్రి వచ్చి ప్రార్థన చేస్తున్నారు, నైట్ ప్రే చేశారు. అక్కడ చాలా మంది ప్రే చేస్తారు నా గురించి అని. సేవకులు ప్రార్థన చేస్తారు. డాక్టర్స్ చేసింది ఏమీ లేదు, బ్యాండేజ్ కట్టేసి ఉంచారంతే. ఈ చెవికి ఊడిపోయింది, చెవి ఊడిపోయింది, దీనికి బ్యాండేజ్ కట్టించారు. అయితే 3 days తర్వాత బ్రెయిన్ స్కాన్ చేశారు, మళ్ళా కొన్ని టెస్టులు చేశారు. ఆ యొక్క పరీక్షల్లో రిపోర్ట్స్ వచ్చాయి. టెస్టులు అయిపోయిన తర్వాత డాక్టర్స్ ఆశ్చర్యపోయారు. ఒక మాట అన్నారు, యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. ఎందు గురించి అంటే ఆయన లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ లోపల 2 రత్నాలు కట్ అయిపోయాయి, రక్తం కారిపోతుంది బ్రెయిన్ అంతా కూడా, క్లాట్స్ ఉన్నాయి. ఆఫ్టర్ 3 days సత్యం చెప్తున్నాను, టెలింగ్ ది ట్రూత్, ఇట్స్ నాట్ ఎ స్టోరీ. ఆయన 3 days ఏమైందంటే దేవుడు నన్ను ఆయన స్వస్థపరిచాడు. ఆయన బ్రెయిన్ లోపల ఒక్క క్లాట్ లేదండి, కట్ అయిన 2 వెజల్స్ కూడా కనెక్ట్ అయినాయండి. ఏమే హల్లెలూయా. వితౌట్ ఆపరేషన్ గట్టిగా వచ్చినప్పటికీ మా ప్రాబ్లం కనపడుతున్నాను. నో మ్యాన్ కెన్ అండర్స్టాండ్ దిస్. ఏ వ్యక్తి కూడా దీన్ని అర్థం చేసుకోలేడండి. మనుషులకు అర్థం కానిది దేవుని కార్యం. హల్లెలూయా. మనుషులకు అర్థం కానిది క్రిస్మస్. వాట్ ఇస్ క్రిస్మస్? నో మ్యాన్ కెన్ అండర్స్టాండ్ దిస్. ఎవరు దీన్ని అర్థం చేసుకోలేరు. ఏంటి దేవుడి లోకాన్ని రావడం ఏంటి? నో వన్ కెన్ అండర్స్టాండ్ దిస్. ఎవరు కూడా అర్థం చేసుకోలేరు. అసలు I want to tell you what is religion. You know, I will tell you the difference. అది తేడా ఏంటంటే క్రైస్తత్వానికి ఇతర విశ్వాసాలకి తేడా ఏంటో తెలుసా? ఇతర విశ్వాసముల్లోని మనిషి దేవుని దగ్గరికి వెళ్తాడు, మనిషి దేవుని వెతుక్కుంటూ వెళ్తున్నాడు ఈ రోజున. కానీ క్రైస్తవంలో దేవుడు మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడండి. హల్లెలూయా. ఇతర మతాల్లోని ఇతర విశ్వాసముల్లో దేవుని వెతుక్కుంటూ మనిషి వెళ్తున్నాడు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ ద క్రిస్మస్, దేవుడు మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. నో వన్ కెన్ గో టు గాడ్. దేవుడి దగ్గరికి ఎవరు కూడా వెళ్ళలేరు. కనుక దేవుడే ఈ లోకానికి మన దగ్గరికి మనల్ని రక్షించాడు, కానీ ఆయన ఈ లోకానికి వచ్చినాడండి. హల్లెలూయా. ఇక్కడ మీరు జక్కయ్య జీవితం చూసినట్లయితే జక్కయ్య ప్రభు దగ్గరికి వెళ్ళలేకపోయాడు, కానీ ఆ ప్రభువే జక్కయ్యని వెతుక్కుంటూ వచ్చాడండి. ఆమేన్. హల్లెలూయా. ఆ ప్రభు జక్కయ్యని వెతుక్కుంటూ వచ్చాడు. వెతుక్కుంటూ వచ్చి పైకి చూస్తాడు, జక్కయ్య కిందకు దిగిరా. దిస్ ఇస్ క్రిస్మస్ అండి. జక్కయ్య ఏం చేశాడండి? సంతోషంతో యేసు క్రీస్తుని తను చేర్చుకున్నాడండి. ఎక్కడ చేర్చుకున్నాడు? హృదయంలోకి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున క్రిస్మస్ అంటే నీ హృదయం బయట జరిగేది క్రిస్మస్ కాదండి, నీ హృదయంలో ఉన్నది క్రిస్మస్ అండి. క్రిస్మస్ అంటే అసలు హృదయంలో ఉన్న సంతోషము, బయట ఉన్న సంతోషము కాదండి. బయట నుంచి మనకు వచ్చే సంతోషము కాదు, నీ హృదయం ఉన్నదే నిజమైన సంతోషము. యేసు క్రీస్తు ప్రభు నీ హృదయంలో లేకపోతే నీ హృదయంలో సంతోషం ఉండదండి. యేసు క్రీస్తు ఒక్కడే మనిషికి సంతోషం ఇవ్వగలడు. యేసుక్రీస్తు ఒక్కడే మనిషికి సమాధానం ఇవ్వగలడు. యేసు ఒక్కడే మనిషిని రక్షించగలడు. నో వన్ కెన్ సేవ్ ద హ్యూమన్ మ్యాన్. ఎవరు కూడా హ్యూమన్ కైండ్ ఎవరు కూడా సేవ్ చేయలేరండి ఎక్సెప్ట్ జీసస్ క్రైస్ట్. ఓన్లీ కెన్ జీసస్ సేవ్ ద హ్యూమన్ కైండ్. ఒక్కడి యేసుక్రీస్తు ఒక్కడే మనిషిని రక్షించగలడు, మానవాన్ని రక్షించగలడు. ఈ రోజున ఆ యేసుని హృదయంలోకి ఆహ్వానించినట్లయితే జక్కయ్య వలె ఆ యేసుని హృదయంలోకి ఆహ్వానించినట్లయితే యేసయ్య నీ జీవితం రక్షిస్తాడు. మీకు తెలుసా, జక్కయ్య అతను డబ్బుని బాగా ప్రేమించేవాడండి. హీ వాస్ రిచ్ మ్యాన్. అతను చాలా డబ్బు గలవాడు. మీకు మాట చెప్పున్నా, డబ్బులు ఎందుకున్నాయంటే మనము స్పెండ్ చేయకపోతే మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయండి. వి డోంట్ గివ్. ఒక వ్యక్తి చెప్తాడు, నువ్వు ఆశ్రయించబడుతున్న కొద్ది నువ్వు ఇతరులకు ఇవ్వడం అన్నది నువ్వు నేర్చుకోవాలి.
ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? నువ్వు దీవించబడుతున్న కొద్ది ఇతరులకు నువ్వు ఇవ్వడం నువ్వు నేర్చుకోవాలి. జక్కయ్య అతను చాలా రిచ్ మ్యాన్, అతను డబ్బుని ఎక్కువగా ప్రేమించేవాడు అతను. కానీ యేసయ్య జక్కయ్య జీవితంలోకి రాగానే జక్కయ్యను దర్శించినప్పుడు జక్కయ్య జీవితంలో ఒక మార్పు జరిగిందండి. ఏం జరిగిందండి? ఏమన్నాడండి జక్కయ్య నిలబడి? నా ఆస్తిలో. అబ్బా, చాలా కష్టం కదా. మీరు ఇచ్చేస్తారు ఎవరైనా? హలో, అది రెడీ? యేసు నీ జీవితంలో రాగానే నీ జీవితంలో జరిగే మార్పు ఏంటో తెలుసా? నువ్వు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తుందని వదిలేస్తావు నువ్వు. హల్లెలూయా. యేసు నీ హృదయంలో రాగానే నువ్వు లోకాన్ని ప్రేమించడం మానేస్తావండి. ఆమేన్, హల్లెలూయా. నేను నాకు చదువు అవగానే నాకు వెంటనే ఉద్యోగం వచ్చింది. ఇటలీ దేశంలో ఒక సైంటిస్ట్ గా నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నాను. మంచి పొజిషన్, అంత బాగుంది. అయితే అక్కడ దేవుడితో మాట్లాడుతున్నాడు ఆయన. అవన్నీ నేను చెప్పట్లేదు. ఒకరోజు దేవుడు ఏమన్నారంటే, లీవ్ యువర్ జాబ్ అండ్ గో ఇండియా అన్నారు ఆయన. నీ ఉద్యోగాన్ని నువ్వు రాజీనామా చేస్తున్నావు, ఇండియా వెళ్ళాలన్నా. మీకు తెలుసా, నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఐ గేవ్ మై లైఫ్ టు జీసస్. యేసయ్య నా హృదయాన్ని ఇచ్చినప్పుడు నా జీవితం జరిగే మార్పు అది. ఎప్పుడైతే యేసయ్యకి నా హృదయాన్ని ఇచ్చానో నాకు ఉద్యోగం ఎక్కువ అనిపించలేదు, నాకు ఆస్తులకు ఎక్కువ అనిపించలేదు. నాకు ఎవరు ఎక్కువ అంటే యేసయ్య మాత్రమేనండి. హల్లెలూయా. పాపినైన జక్కయ్యని ఆయన దర్శించినప్పుడు జక్కయ్య జీవితంలో జరిగే మార్పు ఏంటంటే, అతడు డబ్బుని అతను ప్రేమించలేదు, యేసయ్యని ప్రేమించాడు అతను. ఈ రోజున నువ్వు దేవునికి విలువిస్తున్నావు, దేవునికి విలువిస్తున్నావా లేకపోతే డబ్బుకు ప్రాధాన్యత ఇస్తున్నావా? దేవునిగా డబ్బుగా, లోకానిగా దేవునిగా? జక్కయ్య జీవితంలో ఒక మార్పు జరిగింది. ఏంటంటే అతడు అంటున్నాడు, ప్రభువా నేనేం చేస్తాను, నేను నా ఆస్తులు సగం నేను పేదలకు ఇచ్చేస్తాను. నేను ఐ డోంట్ వాంట్ దిస్ మనీ లార్డ్, ఐ డోంట్ వాంట్ దిస్ మనీ. నాకు ఇంకా డబ్బు అవసరం లేదయ్యా, నాకు ఐ హేట్ దిస్ మనీ. ఎవరైతే అన్యాయంగా తీసుకున్నానో వారికి నేను చేస్తాను, నేను ఇంకా అయ్యా నేను 400 నేను ఇచ్చేస్తానయ్యా, నాకు ఇంక డబ్బు అవసరం లేదయ్యా, నాకు ఇక స్టేటస్ నాకు అవసరం లేదయ్యా, నాకు కావాల్సిన బిల్డింగ్స్ కాదయ్యా, నాకు నువ్వు కావాలి. హల్లెలూయా. యేసయ్య మీ హృదయం ఉంటే జరిగింది ఇదేనండి. ఇది కాకుండా ఇంకేదో జరిగిందంటే అది భక్తి కాదు, అది క్రైస్తవం కాదు. అది నువ్వు యేసయ్య దగ్గరికి ఎందుకు వస్తున్నావు? అమ్మగారు మరి వేరే కార్యక్రమానికి వెళ్తాను అంటున్నారు కాబట్టి సన్మానం చేద్దామా? Thank you.
అందరం చప్పట్లు పెడదాం. అందరం కూడా ప్రతి ఒక్కరు Amen.
సంతోషం మన హృదిలో ఉత్సాహం ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సాహం నీతి సూర్యుడు చాలని లోకమంతా వెలిగిందని నీతి సూర్యుడు చాలని లోకమంతా వెలిగిందని ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సాహం ఆనందం సంతోషం మన హృదిలో ఉత్సాహం మన హృదిలో ఉత్సాహం ప్రార్థన చేసుకుంటా ఒక సమయంలో మన మధ్యనటువంటి లక్ష్మీ జగమ్మ గారు ప్రార్థన నడిపించాలని మనం చేస్తున్నాం. తండ్రి మాకు ఇచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా నాయన ఇదిగో తండ్రి మాకు తండ్రి నాయన మీరు దైవజనులు పాస్ గారికి అలాగే తెలుసుకుంటున్న దేశ బిడ్డలు నా సహచర సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఈ వేదిక ముఖంగా క్షమాపణలు అడుగుతున్నాను. ఎందుకంటే అన్యత భావించడం కొద్దిగా లేట్ అయింది. దేవుని పుట్టిన కాలంలో దేవుని పుట్టిన మాసంలో ఈ యొక్క ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా ఒక సన్మార్గం దేవుని మార్గంలో మనందరినీ నడిపిస్తూ ఎన్నో వ్యయ ప్రయత్నం కోరుతూ ఎన్నో నిందలు నీలాపు నిందలు మోస్తూ మనందరికీ కూడా అంటే ఇంజెక్ట్ చేస్తున్నారు. మంచి అన్నదాన్ని దేవుని మార్గాన్ని ఇంజెక్ట్ చేయడంలో అహర్నిశలు శ్రమిస్తూ ఎంతో మంది దగ్గర, ఎందుకంటే పువ్వులు పడతాయని ఆశించిన ప్రతి మనిషికి పువ్వులతో పాటు నిందలు కూడా పడతా ఉంటాయి. నిందలను పట్టించుకోకుండా దేవుని చిత్తం ఇది, దేవుని తాలూకా బిడ్డల్ని సన్మార్గంలో దేవుని మార్గంలో వీరందరినీ కూడా నడిపించడం దేవుని చిత్తం అని చెప్పి నిర్విరామంగా మన అందరి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మన కిరణ్ కుమార్ పాస్టర్ గారికి అన్ని వేళలా కూడా ఎల్లప్పుడూ
ఏ సహాయ సహకారాలు కావాలన్నా, ఎటువంటి కార్యక్రమంలో సర్వీస్ కావాలన్నా ఇవ్వడంలో నేను ముందుంటానని, అలాగే నాకు ఇంత చక్కటి అవకాశం కల్పించి మీతో పాటు ఈ సంతోష సమయంలో పాల్పంచుకునేందుకు నన్ను పిలిపించి నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక్కసారి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ ఆల్. ఈ సమయంలో మన మనసులో ఉన్నటువంటి కార్పొరేట్ గారికి చిన్న బొకే ఇచ్చి మన వేణుగోపాల్ గారు, సమర్పణ్ గారు, జాన్సన్ గారు, డేవిడ్ గారు వారి ముందుకు వచ్చి వారికి చిన్న బొకే ఇవ్వాలని మనం చేసుకుంటాం. ట్యాప్ చేస్తే పిక్చరా యూతుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియ గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. యూతుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియ గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. బెత్లెహేములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. బెత్లెహేములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. కత్తులు వేసి నాట్యమాడదాం, యేసుని చూసి ఆనందించదాం. కత్తులు వేసి నాట్యమాడదాం, యేసుని చూసి ఆనందించదాం. యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియ గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. తారను వెంబడించి వచ్చితిరి, గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి. తారను వెంబడించి వచ్చితిరి, గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, మానవుల పాపాలు మోయడానికి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, మానవుల పాపాలు మోయడానికి. మానవుల పాపాలు మోయడానికి. కత్తులు వేసి నాట్యమాడదాం, యేసుని చూసి ఆనందించదాం. కత్తులు వేసి నాట్యమాడదాం, యేసుని చూసి ఆనందించదాం. మరణాఛాయలో ఉన్న
ఉన్నవారికి నిత్య జీవము ఇవ్వటానికి, మరణాధ్యాయలో ఉన్నవారికి నిత్య జీవము ఇవ్వటానికి వచ్చినాడు రక్షకుడు లోకానికి, పరలోకానికి చేర్చడానికి వచ్చినాడు రక్షకుడు లోకానికి, పరలోకానికి చేర్చడానికి, పరలోకానికి చేర్చడానికి కత్తులు వేసి రక్తమాడడం యేసుని చూసి ఆనందించడం, కత్తులు వేసి రక్తమాడడం యేసుని చూసి ఆనందించడం, యూదుల రాజు దొరికించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు, కన్య మరియ గర్భమునందు నా యేసు జన్మించినాడు, బెత్లెహేములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు, బెత్లెహేములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు, కత్తులు వేసి రక్తమాడడం యేసుని చూసి ఆనందించడం. కత్తులు వేసి రక్తమాడడం యేసుని చూసి ఆనందించడం, యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు, కన్య మరియ గర్భమునందు నా యేసు జన్మించినాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఇంత అందగా ఎప్పుడు చూడలేదా? నేనెవరో తెలుసు కదా, తెలిసి యాక్టింగ్ చేస్తున్నారా? నీకు అప్పులు పుట్టించేది నేనే, నీకు కష్టాలు కలిగించేది నేనే, నీకు శోధనలు పుట్టించేది నేనే, నేనే లూసిఫర్, లూసిఫర్, నేనే లూసిఫర్. వస్తా, మిమ్మల్ని ఒక్క క్షణం కూడా వండలేను. వస్తా, మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా. ప్రభు కుమారునికి వందనాలు. చేయలేకపోతున్నాను, బ్యాక్ పెయిన్. అలా చూడకండి ప్రభా, చూసినందుకే ఇలా మాడిపోయారు. మళ్ళీ చూసారా పుల్లు మాడిపోలో ప్రభా, అదొక ప్రభా, అదో చిన్న సందేహం. ఈ పెట్టిన కదా తెగ భక్తి పిల్లని ఫీల్ అయిపోతున్నావు కదా, నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి. ఎవరు బర్త్ డేటో నేను పే చేస్తా, ప్లీజ్ లార్డ్. యోబు అనే నా ప్రియ కుమారుడు ఉన్నాడు, అన్నింటిలో నమ్మకమైన వాడు. నువ్వు ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఆ కుమారుడు విశ్వాసంతో ఉంటాడు. ఆయన ప్రాణం మీద తప్ప ప్రతి ఒక్క విషయంలో నీకు అధికారం ఇస్తున్నాను. చాలు, ఇది చాలు, ఇది చాలు.
ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తులు మంత్రులైన దేవ యేసయ్య, నీకే వేలాది వందనాలు తండ్రి. దేవ, నాకు ఇచ్చిన ప్రతి విషయం బట్టి, నాకు ఇచ్చిన భార్యను బట్టి, ఇచ్చిన స్వాస్థ్యని బట్టి నీకే వేలాది వందనాలు తండ్రి. మేము బ్రతుకు తిరుగులో నాయన నీ నామముకు మహిమ తెచ్చే విధంగా మమ్మల్ని బ్రతికే విధంగా ఉండమని కోరుకుంటూ ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మనం ఈరోజు ఇంత గొప్ప స్థాయిలో ఉన్నామంటే అది మన వల్ల కాదు, అల్ఫయు ఉమయు అయిన ఆ దేవుని కృప వల్ల. చాలు, ఏది వినకూడదు అదే విన్నాను, ఏది చూడకూడదు అదే చూస్తున్నాను. ఇలా కాదు ప్రభువా, ఇతనే కదా నీ ప్రియ కుమారుడు. చూపిస్తా, నేనేంటో చూపిస్తా, కష్టాల్లో ఇరికిస్తా, ఉచ్చులో బిగిస్తా, చూస్తా, చూపిస్తా, నేనేంటో చూపిస్తా. బాయినమ్మా, జాగ్రత్త. మిస్టర్ బాబు సార్, మీరేం సార్ ఇంకొచ్చారు? మీ మీద చాలా అలిగేషన్స్ వచ్చాయి. మీరు ఈ జాబ్ అవడానికి లంచం ఇచ్చారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సార్, ఈ జాబ్ రావడానికి దేవుని కృప, నా పట్టుదలే సార్ కారణం. ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో కాదు, మీ కొలీగ్స్. ఇది మీ డిస్మిస్ లెటర్. సార్, సారీ బాబు. సార్ 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 ప్లీజ్ సార్ 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 అర్థం కావట్లేదు. అంతా ఆయనే చూసుకుంటాడు, ఏమి కాదు. హలో హలో, ఎవరు? యోగా యోగునేనండి. ఎవరు? కిడ్నాపర్. నాకెందుకు చేశారండి? మీ అబ్బాయిని కిడ్నాప్ చేశాను. సార్, ఏ విషయం కాదు కదా. 48 గంటల్లోగా 2 కోట్లు అరేంజ్ చేసుకో, లేదంటే వారి ప్రాణం తీసేస్తా. ఏ విషయం చేసి? అయ్యో నా కుమారుడా! అయ్యో కుమారుడు! మిస్టర్ యోగు, మొన్న రిపోర్ట్స్ లో మీకు తెలిసింది ఏమనగా మీకు 40 మందిలో ఒకరికి వచ్చే అరుదైన జబ్బు మీకు వచ్చింది. యాజ్ ఎ ఫ్యామిలీ డాక్టర్ గా బాధపడడం తప్ప మిమ్మల్ని బాగు చేయలేను. సారీ టు సే దట్. మీకు కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. చూస్తున్నారుగా నేను ఆడించే ఆట. బిగిస్తా, ఉచ్చు బిగిస్తా, కష్టాల్లో ఇంకా పెడతా. ఇంతవరకు మంచి ఉద్యోగం ఇచ్చావు దేవా, ఇంతవరకు మంచి ఉద్యోగం ఇచ్చావు, మంచి పిల్లలు ఇచ్చావు, మంచి ఉద్యోగం ఇచ్చావు. అందువల్ల నిన్ను బుద్ధి కొలిచారు. ఇప్పటి నుంచి నేనేంటో చూపిస్తా. నేను పెడితే నువ్వు ఎలా కొలుస్తారో నేను చూస్తా.
జీవన్ అన్నయ్య గారు అన్నయ్య గారా ఓ అన్నయ్య గారు అన్నయ్య గారా అన్నయ్య గారు అన్నయ్య గారా ఎవరికి ఏదో జరగదని కలలో కూడా ఊహించుకున్నాను అన్నయ్య గారు అన్నయ్య గారా అలాంటిది మీకే ఇట్లా నేను చూడలేకపోతున్నాను అన్నయ్య గారు అన్నయ్య గారా దేవుని నమ్ముకున్న వారు త్వరలో ఉంటారని అందరికీ చెప్పి మీరే తోకలా తయారయ్యారు అన్నయ్య గారు అన్నయ్య గారా అన్నయ్య గారా అన్నయ్య గారు అన్నయ్య గారా ఇతని దగ్గర ఎక్కువసేపు ఉంటే అక్కడ పప్పు మాడిపోతున్నట్టుంది మా ఆయన వచ్చారనుకో నా నెట్టి పక్కన కొట్టేస్తారు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అన్నయ్య గారు ఉంటాను అన్నయ్య గారు జాగ్రత్త వీడు మా జాతి పరువు తీశాడు వీడి సంగతి ఏంటో చూస్తాను వద్దురా వద్దురా అన్నా విన్నావురా ఇప్పుడు చూడు ఎంత ఘోరం జరుగుతుందో అమెరికా వాళ్ళ దేవుడు రా అన్నాను వెళ్ళే అలాగే వాళ్ళ దేవుడు రా అన్నాను చెవికి ఎక్కించుకోలేదు అంటే అన్నట్టు రా మనకి ఎందుకు అంటే ఇప్పుడు చూడు సచ్చినట్టు ఫలితం అనిపిస్తున్నాం ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నీ మేలు కోరే భార్య మిత్రుడిగా ఏరి కోరి ఒక మాట చెప్తాను విను మన ఆచారాలు మన కట్టుబాట్లు మన పారంపర ఆచారాలు నేర్చుకో నేర్పుగా సాగిపో మన జాతిలో ఆనిముత్యంగా వెలిగిపో మిత్రమా నా ఈ మాట నీ ఆలోచనలో పెట్టు మావాడు వెంటాడు మారిపోతాడు మంచోడు దేవునికి మహిమ కలుగును గాక. శ్రమలో ఉన్న నన్ను ఓదార్చడానికి వచ్చినందుకు వందనాలు. నాలో నేను నరక యాత్ర అనుభవిస్తున్నాను. చుట్టుకు చూపుగా వచ్చారు చుట్టుకు చూపుగా వచ్చినవి చుట్టూ వేసుకుని ఉండిపోవు ఏదో కూడా చుట్టుకోవాల్సింది ఇక దేవుడి పిచ్చి పట్టింది రా దేవుడి పిచ్చి పట్టింది ఆ పిచ్చి నాలో భక్తిని పెంచింది. ఇప్పటికైనా నా మాట వెళ్ళిపోతా మట్టి కొట్టుకుపోతా చివరికి అందరూ వెళ్ళాల్సింది ఆ మట్టిలోకి చచ్చిపోతా బ్రతికితే చిచ్చి ఇలాంటి వాడి కోసం వచ్చాను చూడు నాకు బుద్ధి లేదు అమ్మ చెల్లమ్మ వీడు చచ్చాక వీడి సాగు చల్లగా చెప్పు వచ్చి గుండు కొట్టించుకుంటా గుండు నువ్వు బాగుపడవరా నాశనం అయిపోతావు ఆ దేవుడు నమ్ముకుని బాగుపడవరా నాశనం అయిపోతావు కూడా
బియ్యం పట్టిన దానిలో మాట్లాడుతున్నావు. అన్ని ఉన్నప్పుడు వంతులు వేస్తూ ఆయన స్తుతించావు. అడిగినవన్నీ ఇచ్చినప్పుడు సంతోషంతో ఆయన ఆరాధించావు. అందరూ చేసిందే మనం చేస్తే ఇందులో వింత ఉంది. అయినా ఇచ్చింది ఆయనే, తీసుకున్నది ఆయనే. ఈ విషయాన్ని గ్రహించక మూర్ఖురాళ్ళ వల్ల ప్రవర్తిస్తున్నావు. ఇప్పటికి ఏమి అయిపోలేదు. నా మాట వినండి, దయచేసి వారి మాట మాట్లాడకు. వచ్చేయండి. సరే, నేను మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను. వారు నాతో వచ్చే రోజు పెంచుతా. Silence. మన జాతిలో మాయ మచ్చలా మారాకరా వంకర జాతి మహోరా. వచ్చేయండి. ఏం మిగిలిందండి? ఆ ప్రభువు గుర్తించి వచ్చేయండి. ఈ వల్ల మన కంపెనీ రెప్యుటేషన్ పడిపోయిందా? ఇప్పుడైనా మన జాతి పరువు నిలబెట్టరా, బయటికి రా. నా మాట వినండి, మనం మునుకున్నారైపోయాం. వచ్చేయండి. లంచం ఇచ్చి జాబ్ లో జాయిన్ అవ్వడం సిగ్గులేదా? ఇప్పుడైనా బయటికి రారా, బయటికి రా. మాట వినండి, నా మాట వినండి. వచ్చేయండి. ఈ ప్రాణం మందులో మందుగా కలిసిపోయాను. ఇదే కుళ్ళి కుదించుకోవాలి. ప్రార్థన వినడు. ఈ బతుకు నీదేనయ్యా. ఆయనకి కన్నీరు చూడు. వచ్చేయండి, నాతో వచ్చు. నా అందరి వీధిలో నాకున్నాయా? నా రండి ప్రభువా. అధికారం వెనక్కి పో. నా ప్రియ కుమారుడా యోబు, ఎన్ని కాదు నా కోసం విశ్వాసంగా ఉన్నా. ముందు కన్నా నీకు ఎక్కువ ఆశీర్వాదం నేను దగ్గర నీ బాధ చూసుకోండి. ఇంకా అయిపోలేదు, మళ్ళీ వస్తున్నారు. దేవుని నమ్ముకున్న తర్వాత ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు చాలా మంది గొప్ప సాక్ష్యాలతో కూర్చున్నారు. చెప్పడానికి టైం ఇస్తే రాత్రి అంతా ఇక్కడే ఉండాలి. ఇటువంటి శ్రమలు ఎన్ని వచ్చినా కూడా మన ప్రాణాన్ని పుట్టడానికి మట్టుకు సాతానికి అధికారము లేదు. హల్లెలూయా. శోధనను జయించేవాడు ధన్యుడు. 10 దినములు నీకు శ్రమ కలుగును, అంతవరకు నీవు నమ్మకముగా ఉండుము, ఆ పిమ్మట నీకు
జీవక్రీతినిస్తాను వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ వలన సిగ్గుపరచదు. హల్లెలూయా. యోబు జీవితం తదుపరి ఏమైందో చూడండి ఒకసారి. థ్యాంక్ యూ దేవా, నేను స్వస్థపరిచినందుకు నీకే వేలాది వందనాలు తండ్రి. దేవా, నా కన్నీటిని తుడిచావయ్యా, నీకే స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. మిస్టర్ యోబు, ఇట్స్ ఏ మిరాకిల్. ఎప్పుడో ఎవరో చెప్తే వింటే గానీ తెలియదు నాకు. యాక్చువల్ గా ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. ఇట్స్ ఏ మిరాకిల్. ఎవరికి దగ్గర చెప్పు, ఎంత స్వస్థపరిచాడు. ఇకపై మీ దేవుడే నా దేవుడు. నన్ను క్షమించండి. అందరిలాగే నేను కూడా తప్పు చేశాను. నన్ను క్షమించండి. మిస్టర్ యోబు, మీ మీద వచ్చిన అలిగేషన్స్ అన్ని ఫాల్స్ ఉంటాయి. ఇది మీరు రిజైనింగ్ బాబు. కంగ్రాట్స్. థ్యాంక్స్ దేవా. మన కష్టాలన్నీ తీరిపోయాయి. మీరు నిజమైన వాడు. డాడీ 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 డాడీ, మనం రోజు చేసుకుంటే ప్రార్థన చేశాడు డాడీ. అన్ని రోజు సారీ చెప్పి వదిలేశాడు డాడీ. ప్రార్థన చేసుకో. నాకు వచ్చిన శ్రమలన్నింటిలో నుంచి నీ చేయించిన బయటికి తీసుకుంటాను. నీకే వేలాది వందనాలు చేసి ప్రార్థన బయట నుంచి నామం. మీ రెస్పాన్స్ వస్తుంది. అద్భుతమైనటువంటి మరి యొక్క స్కిట్ ని బట్టి మరి యవనస్తులు జీవించేశారు. అందులో నటించలేదు కానీ జీవించారు. చక్కగా దేవుని మహిమపరిచారు. దేవునికి స్తోత్రం. మరి లోకములో మీకు శ్రమ కలుగును. ప్రభువైనటువంటి యేసే చెప్తున్న మాట, లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకున్నది, నేను లోకమును జయించినాను. హల్లెలూయా. జ్యోతినియోనా यू क्रांति निखिल, यू निहाल, के डैनियल अभिषेक, के दीक्षिता, वी सात्विक डैनियल, वी साधिका, वी कीर्तन, లోన్ ఇంకొక 5 ఉన్నాయి చూసుకోండి. 5 ఒకటే కాదు. వి కీర్తన, వి సునంద, బి ఎనోష్, బి జష్లు, రక్షణ ఆశీష్, బి జెరూషా, అంకిత, విద్యాసాగర్, స్వప్న, మహిమ. సండే స్కూల్ టీచర్ని గమనించండి. షర్మిల, సుమ, లోపల 5 ఉన్నాయి సార్. ఆశా జ్యోతి, సుమ, ప్రావీణ్య, వసంత్, ఏ కార్తిక్, అలక్య, సుగ్న, పుష్కల్, కళ్యాణ్, ఆనంద్. కంటిన్యూ
శ్రీయేసుండు జన్మించే రేలో శ్రీయేసుండు జన్మించే రేలో నేడు పాయాస బెత్లెహేములో నేడు పాయాస బెత్లెహేములో హల్లెలూయా విష్ యు మెరీ క్రిస్మస్. ఎందుకు మాట్లాడారంటే చక్కగా అన్ని విషయాల్లో కూడా ఎప్పుడు వెళ్ళినా మరి నా మాట పట్టకుండా ఆ విలువించి ప్రేమించేటువంటి మంచి వ్యక్తి. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం నేటి క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని ప్రభు గణపరిచినటువంటి ప్రియ విశ్వాసులకు చేరినటువంటి ప్రియులు కార్పొరేటర్ భాస్కర్ రావు గారికి వారి యొక్క పరిచర్యలకును వారి నాయకత్వమునకును ఏఎస్ఆర్ గార్డెన్స్ అధినేత డేవిడ్ రాజ్ గారి యొక్క సతీమణి జోషి అమ్మగారు వారికి వారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ వాక్య పరిచర్య చేసినటువంటి డానియల్ అయ్య గారికి వారి కుటుంబానికి మరి ముఖ్యంగా ఈ స్వరము వినిచినటువంటి ప్రియ స్నేహితులకు ప్రసాద్ గార్డెన్స్ విశ్వాసులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యండి. ఆయన కృప కాపుదల కనికరము తోడయ్యి నడిపించును గాక. ఆమేన్.